ఒకరోజు శివుడు పార్వతికి పరశురాముని చూపి, దేవి, ఇతడు రాముడు, నన్ను నిష్కలంక చిత్తముతో ఆరాధిస్తాడు, నాకు పరమభక్తుడు అన్నాడు. ఆ సమయంలో దేవతలు తమను రాక్షస బాధ నుండి రక్షించమని శివుని వేడారు. శివుడు భార్గవరాముని చూసి వెంటనే నీవు వెళ్ళి రాక్షస సంహారం చెయ్యి అన్నాడు. అందుకు రాముడు, దేవా, నేను ఏ అస్త్రములు అభ్యసించలేదు కనుక బలవంతులైన రాక్షసులను నేను సంహరించగలనా అని సందేహం వెలిబుచ్చాడు. పరమశివుడు, రామా, నేను నా సంకల్పము నీ మీద ఉంచుతాను, నా సంకల్ప బలం చేత నీవు రాక్షసులను నిర్జించు అన్నాడు. రాముడు రాక్షసులతో భయంకర యుద్ధము చేసి వారిని నిర్జించాడు. అప్పుడు రామునికి అయిన గాయాలను అతడి శరీరం అంతా శివుడి నిమరగానే మాయమయ్యాయి. రామా, నా స్పర్శ పొందిన నీకు ఎలాంటి ఆయుధములు తగిలినా గాయము కాదు, నా వద్ద వరములు పొందుటకిది తగిన సమయం అన్నాడు. అప్పుడు రాముడు శివుడిని కోరి అనేక దివ్యాస్త్రములను ఆయుధములను పొంది తన ఆశ్రమునకు వెళ్ళాడు. తరువాత కర్ణుడు భార్గవరాముని సేవించి అనేక దివ్యాస్త్రములను పొందాడు. హీనకులుజుడైన కర్ణుడికి భార్గవరాముడు దివ్యాస్త్రములను ఎందుకు ఇస్తాడు? భార్గవరాముని ఆదరణ పొందిన అతడు ఉత్తమ కులజుడనే తలుస్తాను. అతడి ఆజానుబాహువైన ఆకారం దేవకుమారునికి తలపిస్తుంది. ఒక సాధారణ స్త్రీ సహజ కవచకుండములతో సూర్యప్రభల వెలిగిపోయే బిడ్డను కరగలదా? సూతిని చేత పెంచబడటం వలన కర్ణుడికి సూతుడనే అపవాదు వచ్చింది. కనుక శల్య మహారాజా శివుడి శిష్యుడైన భార్గవరాముని శిష్యుడైన కర్ణుడికి సారథివై రుద్రుడికి బ్రహ్మదేవుడు సారథి అయినట్లు రధికుడి కంటే సారథి గొప్పవాడన్న కీర్తి నిలబెట్టు అన్నాడు. సుయోధనుడి యుక్తాయుక్తమైన మాటలకు శల్యుడు పొంగిపోయి సుయోధనుడికి ఆదరంతో కౌగిలించుకున్నాడు. సుయోధన, నన్ను, నా పరాక్రమాన్ని నీవు గ్రహించి మెచ్చుకుని నాకు ఆనందం కలిగించావు. కానీ ఒక్క మాట, నేను నాకు తోచినట్లు మాట్లాడి సలహాలు ఇస్తుంటాను, మీరు కోపించక ఓపికగా ఏమి అనుకోకుండా వినాలి అన్నాడు. కర్ణుడు, మహానుభావ, ఆ పరమేశ్వరునికి బ్రహ్మవలే, అర్జునుడికి శ్రీకృష్ణుడు వలె నాకు సారథ్యం వహించు అన్నాడు. శల్యుడు, నేను ఇంద్రుడికైనా సారథ్యం వహించగలను, నా రథకుని రక్షమైన ఏమరిపాటుగా ఉండనివ్వను. కృష్ణుడి సారథ్యంలో గనుడైన అర్జునుడి గెలవటానికి నా సారథ్యం కోరుతున్నావు కనుక నేను నీకు సారథ్యం వహిస్తాను అని అన్నాడు. సుయోధనుడు, కర్ణ, కృష్ణుడి కంటే శల్యుడి సారథ్యంలో సమర్థుడు, ఇంద్రుడి సారథి మాతలి కంటే కూడా శల్యుడు గనుడు. అటువంటి మహాగనుడు నీ భాగ్యవశాస్తు నీకు సార్థం వహిస్తున్నాడు, ఇక నీవు అర్జునుడిని గెలవగలవు అన్నాడు. వెంటనే శల్యుడు కర్ణ సారథ్యానికి తగిన రథమును సమాయత్తం చెయ్యమని చెప్పాడు. రథముకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణుడు రథముకు ప్రదక్షిణ చేసి శల్యుని ముందుగా రథమును అధిరోహించమని తాను తరువాత రథమును అధిరోహించాడు. ఆ ప్రకారముగా శల్యుడి సారథ్యంలో కర్ణుడి రథము యుద్ధముకు కదిలింది అన్నాడు సంజయుడు. కర్ణుడికి శల్యుడి సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుడు చూసి, కర్ణా, భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను, కానీ వారికున్న పాండవ పక్షపాతం కారణంగా నా ఆశ నెరవేరలేదు. కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు అన్నాడు. కర్ణుడు శల్యునితో, నేను వేయు నారచములు మొదలగు బాణములు చూసి పాండవులు భయపడతారు, నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు, నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను అన్నాడు. కర్ణుడి మాటలు విన్న శల్యుడు, కర్ణ, పాండవులు సత్యసంధులు, భుజబల పరాక్రమవంతులు, తేజోమూర్తులు, అస్త్రశస్త్ర పారంగతులు, దివ్యాస్త్ర సంపన్నులు, అఖిల శాస్త్ర పారంగతులు, ఇంద్రునికే భయం కలిగించగలిగిన మహిమాన్వితులు, వారిని గురించి నీవు ఇలా మాట్లాడుతావా? అర్జునుడి గాంధీవ ధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది, భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను విరుమిట్లు కొలుపుతుంది, పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు, అర్జునుడి శరాగతానికి నీ రథము కూలుతుంటే భీముని గదాగాతులకు గజ సైన్యములు కూలుతున్నప్పుడు ధర్మరాజు నకుల సహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండాడుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను అన్నాడు.